నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. గొల్లల మామిడాడ సూర్య దేవాలయంలో ప్రత్యేక పూజలు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ సూర్య దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉషా పద్మిని ఛాయా సౌంసమేత శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో మాఘమాసం మొదటి ఆదివారం కావడంతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకట నరసింహాచార్యులు మాట్లాడుతూ మాఘమాసం సూర్యనారాయణ మూర్తికి, లక్ష్మీనారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మాసం అని, అందులోనూ ఆదివారం ప్రత్యక్షంగా కనిపించే దైవం సూర్య భగవానుడు కావడంతో తెల్లవారుజామునుంచే అధిక సంఖ్యలో భక్తుల హాజరయ్యారని, ముందుగా స్వామివారికి అభిషేకం పూజలు నిర్వహించి సూర్యనారాయణ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించామని తెలిపారు. ఆరోగ్య ప్రదాత సూర్య దేవుని దర్శన భాగ్యంతోనే ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ఇక్కడ భక్తుల నమ్మకమన్నారు. మాఘమాసం నెల రోజులు దేవాలయానికి భక్తులు విశేష సంఖ్యలో వస్తారని, ఆదివారం మరింతెక్కువ సంఖ్యలో భక్తుల తాకిడి ఉంటుందన్నారు. గొల్లల మామిడాడ సూర్య దేవాలయంలో ప్రత్యేక పూజలు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ సూర్య దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉషా పద్మిని ఛాయా సౌంసమేత శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో మాఘమాసం మొదటి ఆదివారం కావడంతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకట నరసింహాచార్యులు మాట్లాడుతూ మాఘమాసం సూర్యనారాయణ మూర్తికి, లక్ష్మీనారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మాసం అని, అందులోనూ ఆదివారం ప్రత్యక్షంగా కనిపించే దైవం సూర్య భగవానుడు కావడంతో తెల్లవారుజామునుంచే అధిక సంఖ్యలో భక్తుల హాజరయ్యారని, ముందుగా స్వామివారికి అభిషేకం పూజలు నిర్వహించి సూర్యనారాయణ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించామని తెలిపారు. ఆరోగ్య ప్రదాత సూర్య దేవుని దర్శన భాగ్యంతోనే ఆరోగ్య, ఆర్థిక, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ఇక్కడ భక్తుల నమ్మకమన్నారు. మాఘమాసం నెల రోజులు దేవాలయానికి భక్తులు విశేష సంఖ్యలో వస్తారని, ఆదివారం మరింతెక్కువ సంఖ్యలో భక్తుల తాకిడి ఉంటుందన్నారు.